వీక్ డేస్ ఎలా అయినా ఉండని, ఎంత బిజీగా అయినా ఉండని, అట్లీస్ట్ ఈ వీకెండ్ అయినా కొంచెం ఎమ్మీగా చేసి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపుతాను. బేసికల్లీ మా పెద్దబ్బాయికి ఇప్పుడిప్పుడే అన్నీ అడగడం తెలుస్తుంది, ఏ వంటకానికి ఏ పేరు అని తెలుస్తుంది. సో వాడు అడిగాడనమాట, అమ్మ నాకు వడ చేయని. సో ఈ వీడియోలో వడ అండ్ సాంబార్ ప్రాసెస్ ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ. ముందుగా నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్న మినప్పప్పుని గ్రైండర్లో వేసుకొని అవి గ్రైండ్ అవుతూ ఉన్నప్పుడు సైమల్టేనియస్గా నేను ఇక్కడ క్యారెట్, కందిపప్పు, టమోటో వాష్ చేసుకొని టమోటో క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. అలాగే వాటితో పాటు ఒక హాఫ్ ఆనియన్ కూడా తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను కందిపప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులోకి కొంచెం పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 విజిల్స్ రానిచ్చుకుంటాను వన్స్ స్టవ్ మీద పెట్టిన తర్వాత. ఇదంతా అయ్యేలోపు గారెల్లోకి అంటే వడల్లోకి నేను ఇక్కడ ఆనియన్స్ చాప్ చేసుకుంటూ ఉన్నాను. చిన్నపిల్లలు ఆనియన్ తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా చాపర్లో వేసి యాజ్ స్మాల్ పీసెస్ అయ్యేలాగా చాప్ చేసుకుంటాను. ఈ చాప్ చేసుకున్న వాటిలోకే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ ఒక చోట హ్యాండీగా ఉంటే క్విక్గా పని అవుతుంది కాబట్టి. ఇక్కడ లేత కరివేపాకు వేయడానికి వచ్చాను. ఇవి మా చెట్లే. నేను దీని గురించి ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, చూసారా? ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఎవ్రీ డే ఇలా ఫ్రెష్ కరివేపాకు కోసుకొని కూరల్లోనూ వాడుకుంటాను నేనైతే. ఇది వచ్చేసి మా బ్యాక్ యార్డ్. ఇందులో తోటకూర, పుదీనా, అలాగే సమ్ ఆఫ్ పొటాటో ట్రీస్ కూడా ఉన్నాయి. మాకు వడలేస్తున్న దానికి బయట అట్మాస్ఫియర్ కూడా వాన పడుతూ చల్లగా ఉంది. మా వాళ్ళు ఎప్పుడు పెడతానా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. వీకెండ్స్ అంటేనే కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తాం కదా ప్రాసెస్. సో ఈ లేత కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అందులోనే పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఒకసారి వడాపిండిని చెక్ చేసుకుంటున్నాను అసలు అయ్యిందా లేదా అని. పెళ్ళికి ముందైతే మేము అలసంద వడలు, రాయలసీమ వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది, అవి తప్ప మినప్పప్పుతో వడలు ఎక్కడో హోటల్స్లో పెళ్ళిళ్ళలో తప్ప రెగ్యులర్గా ఇంట్లో చేయడం అయితే నేను చూడలేదు. బట్ వన్స్ పెళ్ళయిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళకు ఇవి అలవాటు అనమాట, మినప్పప్పుతో గారెలు. నేను అవి అలాగే ఇంకా ఫాలో అయిపోతూ వాళ్ళ అభిరుచికి తగ్గట్టే చేయటం అయితే నేర్చుకున్నాను. వన్స్ పిండి మెదిగిన తర్వాత అందులోకి చాప్ చేసుకున్నవన్నీ కలిపి రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసి నేను వడాపిండి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు సాంబార్ని ప్రెషర్ తీసేసి మంచిగా మెదిపేసి పొయ్యి మీద పెట్టేసుకున్నాను మళ్ళీ అది ఉడకడానికి. ఇప్పుడు ఇంకా టైం సేవ్ అవ్వాలి కాబట్టి వడ వేయడం అయితే ఇక్కడ స్టార్ట్ చేశాను. నాకి మా ఆయన వడలు దేవడంలో అంటే వడలు తీసేయడంలో హెల్ప్ చేస్తున్నాడు. చూడండి, వడలు తీయమంటే అన్ని కర్రీ వడలు తీసిండు. ఏ పని చెప్పినా అట్లాగే చేస్తారు. ఫస్ట్లో పాడు చేసేస్తారు. ఎవ్రీథింగ్ గైడ్ చేస్తే అప్పుడు ఓహో అవునా అనేసి చెప్తారు. ఇక్కడ నేను వడలకి వంట సోడా వాడను, అందుకోసమే క్రిస్పీగా వస్తున్నాయి లేదా వన్స్ టెస్ట్ చేయని చెప్తాను. అప్పుడే వేసినది ఇమీడియట్గా తింటే క్రిస్పీగా బాగుంటాయి. నో నీడ్ టు యాడ్ వంట సోడా అనమాట. సాంబార్కి తగ్గట్టు నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసి తర్వాత సాంబార్లోకి పోపు వేసుకుంటూ ఉన్నాను. పోపులోకి కొంచెం అంత ఇంగువ కూడా యాడ్ చేస్తాను, చాలా బాగా అనిపిస్తుంది. ఫైనల్గా ఇట్స్ టైమ్ టు ఈట్ సాంబార్ వడ విత్ పల్లీ చట్నీ. మా చిన్నోడికి సాంబార్ వద్దంట, ఉట్టి తింటున్నాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్, ఏం చేయలేము. ప్రతి మనిషిని సాటిస్ఫై చేయలేను నేను. ఒక్కసారి చాలా డిసప్పాయింట్ అయిపోతాను. మొత్తానికి దట్స్ అబౌట్ టుడేస్ వీడియో.